సార్ వర్మ గారు సింపుల్ గా సార్ ఈ రోజు ఇప్పుడు రమణారెడ్డి ఇప్పుడు ఈయన మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, ఈ రోజు పులివెందుల్లో జెడ్పీటీసీ కోసం కూడా దాడులు చేస్తున్నారు అంటే, సార్ ఒక పులివెందుల్లో జెడ్పీటీసీ కోసం దాడులు చేయాల్సిన అవసరం మాకు లేదు. కోడికత్తి దాడి జగనే చేయించుకున్నాడు, గులకరాయి దాడి జగనే చేయించుకున్నాడు, సొంతం బాబాయ్ జగనే చంపించుకున్నాడు. ఇటువంటి పనికి మాలిన చెత్త రాజకీయాలు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. మొన్న ఏం చేసినారు, గతంలో ఏం చేసినారు, ఇవన్నీ ప్రచారం చేసుకుంటున్నారు. కోడికత్తి నిర్ధారణ చేయండి, ఈ రోజు నిర్ధారణ చేయండి. మీ పార్టీ ఎంపీటీసీ పోటీ చేసిన లెవెల్లో ఇప్పుడు చెప్పుకుంటున్నారు తప్ప జరిగేటి చెప్పడం లేదే. పులివెందులు జరిగింది మాత్రం చెప్పరు. అది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మీ మీద మీరు దాడులు చేయించుకొని మళ్ళీ మా మీద పడితే ఏమొస్తుంది? అలవాటే కదా మీరే చెప్పుకోవటం, దుడుచుకోవటం. సరే మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. అజయ్ ఏంటి జోగి రమేష్ ఎప్పుడు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీలో? ఒక నిమిషం అండి, వెయిట్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. జోగి రమేష్ గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అజయ్? ఒక నిమిషం అండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు. మోహన్ రెడ్డి గారు ఓకే. అజయ్ జోగి రమేష్ గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు టీడీపీలో? నాకైతే జోగి రమేష్ గారు ఫోన్ చేసి చెప్పలేదు సార్, పలానా తేదీ నేను టీడీపీలో జాయిన్ అవుతున్నాను. కృష్ణాంజలి గారికి ఏమైనా చెప్పుంటారు? మీకేమైనా ఉన్నదా ఇన్ఫర్మేషన్ వస్తున్నారని? మాకైతే లేదు సార్. ఉమా ఎప్పుడు జాయిన్ అవుతారు చెప్పరే? మాకైతే లేదు. ఉమా గారు ఎప్పుడు వచ్చి మా దాంట్లో జాయిన్ అవుతారని చెప్పరే? ఎవరు? దేవినేని ఉమా గారు వైసీపీలో ఎప్పుడు జాయిన్ అవుతారని అడగలేదు అంటే? ఈయన సంబంధం లేని ఆయన అడుగుతున్నారు కానీ సంబంధం ఉండే ఆయన అడగరే. దేవినేని ఉమా వస్తున్నారు వైసీపీలోకి? మర్చిపోతున్నారే, దాన్ని మాత్రం మర్చిపోతారు. దేవినేని ఉమా వైసీపీలోకి వస్తున్నారా? మీరే చెప్పండి, మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఏముంది? ఆల్రెడీ ఉంది, ఇంకేంది ఇన్ఫర్మేషన్? డోర్లు తెరిచి వచ్చేసి పడతాయి. అక్కడ నుండి చాలా ఉన్నాయి, రెడీగా కాసుకొని ఉన్నాయి. ఈ రోజు జరిగిన పార్టీలో చేరి ఓకే. కృష్ణాంజలి గారు, వర్మ గారు చెప్పండి. ఏంటి డోర్లు ఏంటి? మీరు ఒక డోర్ అంటే వీళ్ళు ఇంకో డోర్ చెప్తున్నారు. ఒకటండి, ఇప్పుడు రెండు అంశాల్లో వాస్తవం ఉంది. జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సంప్రదింపులు జరిపినటువంటి మాట వాస్తవం. అయితే క్యాడర్ నుంచి ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు వస్తాయి ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. దాని మీద అయితే మాత్రం నాకు తెలిసి పెద్ద సమయం పట్టదు చేరడానికి. అదేవిధంగా మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, దేవినేని ఉమామహేశ్వరరావు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడనేటువంటి దాని మీద అది కూడా ఉంటే ఉండొచ్చాము. ఆయనే చెప్తాడు సీట్ రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆయన కనీసం ఎమ్మెల్సీ లేకపోతే ఏదో ఒక కార్పొరేషన్ వస్తుందని కూడా అది కూడా రానటువంటి పరిస్థితుల్లో మొన్న ఆయన వాళ్ళ ద్వారా లీక్ అయినటువంటి అంశం ఏదైతే ఆయన రాంబాబుతో మాట్లాడినటువంటి మాటలు, దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మాటలు, అవినీతి వ్యవహారం ఎన్నిటి అంశాలు బయటకు వచ్చినాయి కదా. అది ఒక రకంగా కూటమికి డ్యామేజ్ అయ్యేటువంటి అంశాలు. ఇది వ్యూహాత్మకంగానే దేవినేని ఉమాకు తెలియకుండా బయటికి రావు అనేటువంటి అంశం చర్చ జరుగుతుంది. ఇవన్నీ రాజకీయాల్లో సహజమైన అంశాలు. ఇది అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని బెదిరించడానికైనా జరిగి ఉండొచ్చు. లేదు అంటే మీరు కాదు అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళొచ్చు. మోహన్ రెడ్డి గారు చేరడానికి రెడీగా ఉన్నారు, వర్మ గారు చేరడానికి రెడీగా ఉన్నారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చేరడానికి. సరేలేండి, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. మీ పక్క నుంచి వాయిస్ వస్తుంది, డిస్టర్బ్ అవుతున్నది డిబేట్ అంతాని. మీ పక్క నుంచి వాయిస్ వస్తున్నది, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. ఒకటండి వర్మ గారు ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఇప్పుడు ఆయన మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేసిన ఏదైతే పిఠాపురానికి సంబంధించినటువంటి